అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆ ఓటుకు నోటు ఉన్నది కదా, ఓటుకు నోటు కేసుల రేపో మాపో జైలు వేస్తారట రేవంత్ రెడ్డిని. మొత్తం మీకు కాంగ్రెస్ పార్టీ అది తీసుకుపోయి మధ్యప్రదేశ్ కోర్టులో పెట్టిండ్రు. ఆ జూలై 14 లాస్ట్ అంత లోపల చెప్పారు ఏం చెప్పాలన్నా. ఆ తర్వాత జడ్జిమెంట్ వస్తుంది, ఇక్కడ లోపలికి సెప్టెంబర్ 17కు తెస్తా, 15 ఆగస్టుకు తెస్తా, నా పిండం పెట్టినాక తెస్తా, నా సావైనాక తెస్తా, ఆ దేవుడి మీద ఉంటూ ఈ దేవుడి మీద ఉంటూ. ఈ ముఖ్యమంత్రి రాయది ఈ కాంగ్రెస్ నా కొడుకులు తురుకోళ్ళ చెప్పులు లాకుండా అబ్బా ఏం రాదు. ఆ పెద్ద మనిషి వయసు ఎంత, ఆ పెద్ద మనిషి వయసు ఎంత, నెత్తి మీద టోపీ పెట్టి బంగ్లాదేశ్కి వచ్చిన తుర్కోలకి, రోహింగ్యాకి వచ్చిన తుర్కోలకి పౌరసత్వం అడుగుతాడు, పౌరసత్వం అడుగుతాడు. ఈ రోజుకి అలా వచ్చేది మీకు. నువ్వు 47 ఏళ్ళలో ఏం చేసినవయ్యా? నువ్వు ఏం చేసినావు 47 ఏళ్ళలో? 11 సార్లు అసెంబ్లీ నిలబడ్డాడు, 6 సార్లు ఓడిపోయాడు, 2 సార్లు ఎంపీ నిలబడ్డాడు, ఓడిపోయాడు, ఎమ్మెల్సీ నిలబడ్డాడు. ఆ బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ పెట్టలేదు. బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ పెట్టకుంటే 4 ఉమ్మడి జిల్లాలకు వెళ్ళి ఎమ్మెల్సీ నిలబడ్డాడు, గెలిచిండు. ఒక్కసారి నిజామాబాద్కి వచ్చిండా, ఒక్కసారి ఆదిలాబాద్కి వచ్చిండా, ఒక్కసారి మెదక్ వచ్చిండా, కరీంనగర్ లో పోని జగిత్యాల తప్ప పక్క కొరుట్లకి ఏమని చేసిండా? 1 రూపాయి ఖర్చు పెట్టిండ ఎమ్మెల్సీ ఫండ్. ఏం చేసిండు జీవన్ రెడ్డి చెప్పుర్రి? మామిడి రైతులను నాశనం చేసిండు, పసుపు రైతుల్ని నాశనం చేసిండు, అందరికంటే ఎక్కువ మోసం చెరుకు రైతుల్ని చేసిండు. ఈయన చేయమంటే చెరుకు ఫ్యాక్టరీ ఓపెన్ కాలే. ఎంతసేపు పదవి కావాలి, పదవి కావాలి, పదవి మీద యావ సావదు, పదవి మీద యావ సావదు. 45 ఏళ్ల నుంచి ఎలక్షన్లు కొట్లాడుతున్నాడు, ఒక్క ఫ్యాక్టరీ తెచ్చుకోరాలా? ఎంతసేపు టోపీలు పెడతారు, దాన్ని జగిత్యాలని పిఎఫ్ఐ అడ్డా చేసి, పిఎఫ్ఐ అడ్డా చేసిండు జగిత్యాలని. అరే అన్న, మీరు అందరూ ఏబీవీపీ వాళ్ళు బీజేపీకి వెళ్ళి వచ్చిండ్రు. రామన్న గోపాలను చంపినప్పుడు చంపినోడు ఇంట్లో కూడా పెట్టుకున్నాడు. ఈయన ఎప్పుడు జీవన్ రెడ్డి పెట్టుకున్నాడు, ఇంకా దాచిపెట్టిండు చంపినోడిని. ఏం చేసిండు జీవన్ రెడ్డి? గోడన రోహింగ్యా వాడికి, బంగ్లాదేశ్ వాడికి ఇక్కడికి వస్తే పౌరసత్వం ఇస్తారా అండి? అచ్చా, మళ్ళా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కింద హిందువులకి పౌరసత్వం ఇవ్వాలని ఇవ్వద్దట, హిందువులకి ఇవ్వద్దట, రోహింగ్యాలకి, బంగ్లాదేశ్ వాళ్ళకి ఇవ్వాలన్నట. అరే జీవన్ రెడ్డి గారు, నీ మామిడి రైతులకు ఏం చేసినావు? నీ చెరుకు ఫ్యాక్టరీలు ఎందుకు తెలుసుకుంటలేవు? ఏమన్నాడంటే చెరుకు ఫ్యాక్టరీలు కమిటీలు ఉన్నాడు కదా, ఇంతకుముందు కమిటీలు ఉన్నాడు. రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు కమిటీలు ఉండే, కమిటీ సిఫార్సు చేసి తీసుకుపోయి బుట్ట దాఖలు చేసింది. 10 ఏళ్ళు గవర్నమెంట్ లో ఇలా మంత్రి ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చి మళ్ళీ చేంజ్ చేస్తారు, మళ్ళా కమిటీ వేసారు. కమిటీ వచ్చి ఎంత సిగ్గుమాలింది మీ కాంగ్రెస్ పార్టీలో అంటే, కమిటీ వచ్చి ఏమంటది? 2025 డిసెంబర్కి తెరుస్తాము చెరుకు ఫ్యాక్టరీలు అన్నదా లేదా? అన్నదా లేదా? మళ్ళీ ఈ రేవంత్ వచ్చి మొన్న బాస రమ్మవారి మీద ఒకటేసి చెప్తున్నా సెప్టెంబర్ 17 తెరిపిస్తామన్నాడు. అంటే నువ్వు వేసిన కమిటీ చెప్పింది కరెక్టా? నువ్వు చెప్పేది కరెక్టా? ఎందుకయ్యా రైతుల్ని మోసం చేస్తారు? దేనికి మోసం చేస్తారు రైతుల్ని? ఎందుకంటే నేను చెప్తున్నా, బాయ్సా నీ ఫ్యాక్టరీ వాల్యుయేషన్ చేయి, నీ ఫ్యాక్టరీ వాల్యూ ఎంత, బహిర్గతంది మేనేజ్మెంట్ తీసుకొచ్చి నడిపించే బాధ్యత నెల రోజుల్లో చేసి పెట్టాలి. అంటే అప్పుడు వచ్చి సెప్టెంబర్ 17 అంట. ఏంటి నీ సెప్టెంబర్ 17కి రిపోర్ట్ చూపెట్టు, రిపోర్ట్ చూపెట్టు. నువ్వు వేసిన కమిటీ డిసెంబర్ 2025 అన్నది, నువ్వు సెప్టెంబర్ 17 ఎట్లంటున్నావు? వాళ్ళ బాసల వారికి కొట్టేందుకు? ఆ టీఆర్ఎస్ కరెక్ట్ అన్నాడు, ఊకే దేవుళ్ళ మీద ఏమి, నీ పురాణాల మీద ఏమని చెప్పి, ఇంకా నీ భార్య పిల్లల మీద ఏమన్నాడు అంటూ కరెక్టే కదా? ఎన్నిసార్లు మోసం చేస్తారుగా? నాశనం చేసిన దేశాన్ని మీరు కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ వాడు మోసం మీద మోసం, మోసం మీద మోసం, దేశాన్ని దోచుకున్నాడు. ఆ రాహుల్ గాంధీ కూడా నోటీసులు అన్న చెప్పురి.
ఓడమే రాహుల్ గాంధీ ఓటు అవుతారా? కుల్లం కుల్ల చెప్తున్నాడు. నేను ఇప్పుడు వీడియో పెడతా ఫేస్బుక్ లో సర్క్యులేషన్ లో పెడతా చూడండి. అందరైనా దోసుకు తింటాడట, పోయి తుర్కోలకు ఇస్తారట. కుల్ల చెప్తున్నాడు, అందరికి దోస్తాడు, అందరు ఆస్తులు లెక్క పెడతాడట, పోయి తుర్కోలకు ఇస్తారట. వాళ్ళ మేనిఫెస్టోలో కుల్లా ఉన్నది. ఈ దేశ సంపద మొట్టమొదటిగా ముస్లింలకి హక్కు ఉంటుందని. ఎందుకుంటుందండి? ఎందుకుంటుందండి ముస్లింలకు హక్కు? ఈ హిందూ ముస్లిం కాదు, ఇది హిందూ ముస్లిం కాదు, గుర్తుపెట్టుకోండి. ముస్లిం నాన్ ముస్లిం. ఇప్పుడు ఈ దేశంలో హిందూ ముస్లిం అవుతుంది, ప్రపంచం మొత్తంలో హిందువులు వేరు కదా. వేరే దేశాలలో ఆడవాళ్ళ పంచాయతీలే ఉంటాయి, ఆడవాళ్ళ పంచాయతీలే ఉంటాయి. క్రిస్టియన్లకి ముస్లింలకు పంచాయతీలు ఉంటాయి. ఇజ్రాయెల్ ఏమైతున్నది? ఇజ్రాయెల్ ఏమైతున్నది? గత 70 సంవత్సరాల నుంచి ఏమైతున్నది ఇజ్రాయెల్? బెదిరించిండ్రా ఎమ్మెల్యేలు, చెప్తున్నా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎవ్వడన్నా బెదిరించిండ్రా బిడ్డ? కవిత ఏడున్నది? కవిత మర్యాద చెప్తున్నా, మర్యాద రాజకీయాలు ఏంటి? ఎవడన్నా బెదిరించిండ్రా? ఇక వయసు కథ వ్యవహారం చూసేది ఉండదు. చెప్తున్నాను, మర్యాదకి ఎలక్షన్ చేయండి. గవర్నమెంట్ ఎక్కదాకా ఊగులాడకూరి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.